శబాస్ ఆడగాదు ఈడగాదు ఆ మీరుల్ల మేడగాదు ఆడగాదు ఈడగాదు ఆ మీరుల్ల మేడగాదు గుర్రము నీళ్ళ గుట్ట కాడ అలుగు వాగు తండాలోన జమ్మ చౌడు చెట్టున్నది ఆ జమ్మ ఎవడు చెట్టి కింద అమ్మ నొప్పుల పడుతుండాలి ఎండ లేదు రాత్రి కాదు ఎగు సుక్క పడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల పుట్టిండాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకాల పుట్టిండాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకాల అమ్మ పేరు మీరాబాయి నాయన పేరు సోమలగండు తాత పేరు బవ్వు దూరు ముత్తుల తాత ఈరా నాయక్ పెట్టే పేరు భీమ్లా నాయక్ శబాస్ భీమ్లా నాయక్ భీమ్లా నాయక్ లో ఈ సినిమా సాంగ్ ఎంతో అసలు ఫేమస్ అయింది హిట్ అయింది కూడా ఈ సాంగ్ మీరు ఆ సినిమా టైంలో పవన్ కళ్యాణ్ కలిసే ఉంటారు కదా ఇప్పుడు ఆయన ఎలక్షన్స్ లో ఏపీ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యేగా తెలుసా మీకు ఏమో మేడం నా చూడలే కానీ అక్కడ పోలే కానీ ఆయన పాట పాడిని ఇచ్చినప్పుడే కలిసిండు అంతే మళ్ళీ కలిసే అవకాశం ఏమైనా ఆర్థిక సాయం చేశారు చేసిండు 2 లక్షల రూపాయలు ఇచ్చిండు ఇప్పటికీ ఆ సినిమాలో సాంగ్ ఏదన్నా వింటే గుర్తొస్తూ ఉంటాయా వస్తుంది కానీ ఆయన కలవాలనుకున్నా కానీ కలవాడు ఆయన ఎడగలుగుతాడు దేవుని లేక ఎక్కడుంటాడు అంతేనా మన ఫోన్లు దొరుకుతాయి ఎత్తరా వాళ్ళు ఎన్ని ఫోన్లు ఉంటాయో ఇంకొకటి ఏంటో చెప్పనా ఇంతకు ముందు ఇదేంటి ఎవరు అన్నట్టుగా చూసేవాళ్ళేమో కదా జనం దీన్ని పట్టుకొని వెళ్తుంటే ఇంతవరకు ఇప్పుడు పద్మశ్రీ వచ్చినాక పవన్ కళ్యాణ్ పాట పాడినాక బయటకు వచ్చింది బాగా కళ పెద్దగా చాలా గొప్ప కళ అయింది పవన్ కళ్యాణ్ పాటను ఉంటే నువ్వేమనుకో అంతేనా ఏ మాటకు ఆ మాటే సంతోషంగా భీమ్లా నాయక్ పాట పాడినాకనే బయటకు వచ్చింది అది నిజమే ఇంకొకటి చెప్పనా ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారు కాబట్టి ఏమన్నా ప్రయత్నించి ఉండాల్సిందే ఏమో ఆంధ్రకి మన కళని తీసుకెళ్ళకూడదు తెలంగాణ కళని లేకపోతే వెళ్ళి వాయించాలని అట్లా కొంచెం ప్రచారంలో పాల్గొనాలని అనిపిస్తుంది కదా మన కళకు కూడా ఒక ప్రాధాన్యం ఆయన ఎడగలుగుతాడు ఆయన దేవుడు ఎడ ఉంటాడు మనకి ఏం గుర్తు అంతేనా పిలిస్తే వెళ్తారా పవన్ కళ్యాణ్ వెళ్ళి కానీ నిజంగా దీన్ని పట్టుకుంటే నాకెంత సంతోషంగా ఏంటో తెలియట్లేదు నాకు ఎందుకంటే పేరు ఏదైనా కావచ్చు దీనికి ఏ కులానికి చెందిందైనా కావచ్చు ఒక కళ కదా అసలు ఇది సరస్వతీదేవి సరస్వతీదేవి ఎందుకంటే నాకు తెలియదు ఇన్ని రోజులు నేను విన్నాను మొగలయ్య గారి పేరు మన తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ స్థాయికి వెళ్ళారు అంతరించిపోతున్న కళ ఇక్కడికి నేను ఆగిపోయాను కానీ బట్ ఇలాంటి కళ చేతిలో ఉంటే ఇలాంటి అద్భుతమైన పరికరం సంగీత వాయిద్యం చేతిలో ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందా అనిపిస్తుంది నిజంగా నాకు దేవుడు అంతే సరస్వతి కటాక్షం ఒకప్పుడు సరస్వతి శ్రీకృష్ణుడు ఆంచినట్ట దీన్ని అంతే సరస్వతీ దేవి కదా కళలకి అమ్మవారు ఆవిడే అమ్మవారు శ్రీకృష్ణుడు కూడా వాయించాడా మంచిగా అనిపించింది మొగలే గారు మిమ్మల్ని ఇలా కలవడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది మీ అనారోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోవాలి ఆర్థిక కష్టాలు కూడా తీరిపోవాలి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా గత ప్రభుత్వాలే కాదు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మీకు సహాయ సహకారాలు అందిస్తుందని అలాగే ప్రజల నుంచి కూడా ఏదన్నా ఖచ్చితంగా సహకారం ఏదన్నా అందొచ్చని మేము భావిస్తున్నాము మా వంతు కూడా మీకు ఏదన్నా సహాయం చేయగలిగితే ట్రై చేస్తాము మేము అడగగానే మా స్టూడియోకి వచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు 12 మెట్ల కిన్నెరని నేను టచ్ చేసే అవకాశం పట్టుకునే అవకాశం నాకు వచ్చినందుకు సంతోషం 4 5 6 7 8 9 10 11 12 కాడికి లాస్ట్ మెట్లు 7 మెట్లు 9 మెట్లు 10 మెట్లు 12 మెట్లు కిన్నెర లాస్ట్ 12 మెట్లే ఉంటది వాటితోనే కదా పాట పాడేది వాడేది మెట్లు అంచేది ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్